నూతన బార్ పాలసీలు విధానంలో భాగంగా 130 జనరల్ బార్లను 10 రిజర్వ్డ్ బార్లను గీత కులాల వరకు కేటాయించడం జరిగింది. ఇందులో మొదటి విడత నోటిఫికేషన్లో మనం 79 బార్లు ఎన్టీఆర్ జిల్లాలో 4 అప్లికేషన్ వేసిన వారికి కేటాయించడం జరిగింది. మిగిలిన 61 జనరల్ బార్లకి మనం రెండో విడత నోటిఫికేషన్ ఇవ్వగా ఈరోజు వాటికి 7 అప్లికేషన్స్ 7 బార్లకు గాను 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 4 అప్లికేషన్లు వచ్చిన 7 బార్లకు కలెక్టర్ గారి ద్వారా లాటరీ తీసి ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రఫీ చేస్తూ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి 7గురికి ఈ బార్లను కేటాయించడం జరిగింది. మొత్తం 6 షాపులకు గాను ఒకళ్ళే 4 అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఒక బారుకు గాను నందిగామకు చెందిన ఒక బారుకు గాను 4 వ్యక్తులు విడివిడిగా అప్లికేషన్స్ దాఖలు చేశారు. ఆ ఒక్క బారుకు గాను లాటరీ తీసి కేటాయించడం జరిగింది. మిగిలిన 6 బార్లు వేరెవరు అప్లికేషన్లు వేయనందున 4 అప్లికేషన్లు ఒకళ్ళే వేసినందున వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఈవేళ నుంచి వాళ్ళు మాకు RET అని రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. ఒక ఇన్స్టాల్మెంట్ అది ఈవేళ కట్టి వేస్తున్న వెంటనే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఈరోజే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వాళ్ళు బిజినెస్ ప్రారంభించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.